ఇదిగోండి బ్రెడ్ హల్వా చూసారు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను రండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇదిగోండి ఈరోజు బ్రెడ్ హల్వా చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్ ఒక ఫుల్గా తీసుకున్నానండి. బ్రెడ్ ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇదిగోండి నెయ్యి. ఇవన్నీ ఇప్పుడు ఈ కళాయి పెట్టానండి. వేపుతాను ముందు జీడిపప్పు అవి, తర్వాత బ్రెడ్ స్లైసెస్ అవి తీసాక అందులో వేపుతాను. రండి చూద్దాం. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. ఇవన్నీ వేసేస్తానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆపాలి. ఇవన్నీ వేగిపోయి తీసేస్తున్నాను ఒక బౌల్లోకి. ఇవన్నీ తీస్తాను. ఇప్పుడు ఇదే మూకుల్లో నెయ్యి వేయాలండి. ఇవన్నీ నేను ఇలాగ పాలంగా వేసేస్తున్నానండి. ఇవన్నీ ఇలాగ ఒక్కొక్కటి రెండు పక్కల వేపాలి. వేపేసి తీసేస్తాను. ఇవన్నీ వేపేసాక చూపిస్తాను. వేపేసాను. ఇవ్వండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇంకా పాలు కూడా యాడ్ చేస్తాను కదండి. ఇది మరిగిన తర్వాత ఇప్పుడు పంచదార వేసేయాలి. పంచదార వేసాక కొంచెం తీగపాకం అనేది రావాలి. చూపిస్తాను. ఇవ్వండి ఒక గ్లాస్ వేస్తున్నాను. ఇంకో గ్లాస్ కూడా వేస్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా ఫుల్ బ్రెడ్ కదండి, అందుకు పడుతుంది. గ్లాసు 2 గ్లాసులు. మీకు తీపి తక్కువ కావాలనుకుంటే గ్లాసున్నర వేసుకోండి పంచదార. నేనైతే 2 యాడ్ చేస్తాను. 2 యాడ్ చేస్తాను. ఇదిగోండి పాకం ఇలా రావాలి, తీగ పాకంలాగా. చూసారా? ఇప్పుడు ఆ ముక్కలు ఆ పాకంలో వేసేయడమేనండి. ఇదిగోండి ఇలా విడదీసి వేయాలి. చూపించేస్తాను, అన్నీ విడదీసాక చెప్తాను. ఇవ్వండి ఇలాగా కలిపేసాక ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తానండి. మిల్క్ యాడ్ చేసి కొంచెం మంట కొంచెం పెడతాను. మనం మిల్క్లో మెల్ట్ అయిపోద్దండి. ఇలా చేస్తే మెత్తగా అయిపోద్ది. ఇది అయిన తర్వాత యాలకుడి వేసి బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసడమేనండి. చూపిస్తాను. నేను ఉన్న మిల్క్ కూడా యాడ్ చేస్తానండి. 1/2 లీటర్ మిల్క్ పట్టింది. ఇవ్వండి బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసేస్తున్నాను. ఇవ్వండి అయిపోయింది. యాలకి పొడి వేసేసి కలిపేసి దించేస్తాను. పంచదార అన్నీ కరెక్ట్ సరిపోయండి. మా వారికి టేస్ట్ చేయమని చూపించాను. మీకు బౌల్లోకి తీసాక చూపిస్తాను. చూసారా ప్యాన్కి ఎలా సెపరేట్ అయిపోయిందో? ఇలా సెపరేట్ అవ్వాలండి, లేకపోతే వేగంగా పోతుంది. ఇలాగైతే 4 రోజుల వరకు ఉంటుంది. ఇలాగా సెపరేట్ అవ్వకపోతే వేగంగా వెంటనే తినిస్తే పర్లేదు. ఇది ఒక 3-4 రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో. చూసారా? ఇగోండి బ్రెడ్ హల్వా బౌల్లోకి తీసాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.